పంటపాలెంలో టీడీపీ నేత వేదనపర్తి శ్యామ్ రెడ్డిని వైసీపీ లీడర్ లెనిన్ కత్తితో పొడి చేశాడు. చావు అంచు వరకు వెళ్లిన శ్యామ్ రెడ్డిని అపోలో ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి కాపాడారు. దేవుడి దయ కూడా తోడే శ్యామ్ క్షేమంగా ఇంటికి వచ్చారు. అధికారం పోయిన వైసీపీ నేతల తీరు మారలేదు. జగన్ రెడ్డి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు అందరికీ దుర్మార్గాలు చేయడం అలవాటుగా మారిపోయింది. అన్నపూర్ణ లాంటి ఏపీని నేరాలకు నిలయంగా మార్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మీడియా ఎదుట ప్రవచనాలు పలుకుతున్నారు. కాకాని లాంటి వారు మా కుటుంబ సభ్యులను దూషించినప్పుడు వైసీపీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అక్రమ కేసులతో ఎంతమంది టీడీపీ నాయకులను జైలుకు పంపించారో గుర్తుందా? చంద్రబాబు నాయుడుతో పాటు మా పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఎంతో మందిని అక్రమ కేసుల్లో జైలుకు పంపారు. ఈరోజు పంటపాలెం వచ్చాను, ముత్తుకూరు మండలం పంటపాలెం. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ ఎదనపట్టి శ్యామ్ రెడ్డి, మా తెలుగుదేశం లీడర్ని, ఇక్కడ వైసీపీ లీడర్ లలిన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంచుమించు మర్డర్ చేసి వెళ్ళిపోయాడు. ఆఖరన్న హాస్పిటల్లో బతికాడు, అపోలో హాస్పిటల్. నేను టచ్లో ఉన్నాను. 11:30కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 2:30కి పూర్తయింది. ఒక కత్తి లంగ్స్ దాకా పోయింది, ఊపిరితిత్తుల దాకా, ఒకటి వెన్నెముక దాకా పోయింది. ఇవన్నీ డాక్టర్ చెప్పాడు నాకు. అంటే వాళ్ళు ఏం మారలే, బ్యాచ్ అందరూ అట్టే ఉండరు. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా దుర్మార్గాలు అలవాటు అయిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఉపనిషత్తులు చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి అంట. ఇప్పుడు జరిగే అన్యాయానికి రేపు ఆయన కానీ వస్తే ఆయన చేతిలో ఉండదంట. అసలు రాష్ట్రాన్ని ఘోరమైన ఆంధ్రప్రదేశ్గా, నేరాంధ్రప్రదేశ్గా మార్చిందే జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే నీ ఫాలోయర్స్ ఇట్ అయినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, మా కుటుంబాలు, చంద్రబాబు నాయుడు కుటుంబం వీళ్ళందరి మీద మాట్లాడినప్పుడు, నోరు బారేసుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేసి ఉండాలి కదా. నువ్వేమి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివి? ఎంతమందిని జైలుకి పంపించావు? తెలుగుదేశం నాయకులను ఎంతమందిని పంపించావు? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్, బీటెక్ రవీంద్రారెడ్డి, దేవినేని ఉమా, గుళిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ఎంతమందిని మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రిని పంపించావు నువ్వు. ఇప్పుడు ఒకటో ఇద్దరు చట్ట ప్రకారం లోపలికి పోతే ఆయన సూక్తులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే ఇటైంది. నీకంటే మీ చిన్న ఆయన ప్రాణాలే లెక్కలేదు కాబట్టి దాన్ని చూసి మేము అందరూ ఫాలోయర్స్ ఫాలో అయినారు. లేకపోతే శ్యామ్ ఇంటికి వచ్చి అంత సర్వేపల్లి నియోజకవర్గం చరిత్ర ఏంటి? గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత చెడిపోయింది కల్చర్. మా అందరి మీద కేసులు పెట్టించాడు. మా వాళ్ళని 50 మందిని జైలుకి పంపించావు. నా మీద 18 కేసులు పెట్టించావు. ఈరోజు అనుభవిస్తుండవు. మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు ఈయన లలిన్ ఏమైంది? అంత కొవ్వేంటి వాడికి? ఈరోజు 2 కొడుకులు జైల్లో ఉండరుగా. చదువుకునే కొడుకు కూడా జైలుకి పోవాల్సి వచ్చింది కదా. నీ వెంట పెట్టుకున్నావు ఇద్దరిని. సో మంచి పద్ధతి కాదు ఇది. స్పేర్ చేసే, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి.